శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ శ్రీరామనవమిని సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఎడిసన్లో బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని వేల మంది ఇవాళ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మనకు భారతదేశంలో జరిగినట్టుగానే ఇవాళ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభోగంగా అత్యద్భుతంగా మనకు ఈ దేవాలయంలో నిర్వహించడం జరిగింది. మనం గ్రామాన పల్లెపల్లెలో వాడవాడలో పట్టణాల్లో ప్రతి చోట ఇవాళ సీతారాముల కళ్యాణం చేసుకుంటాం. ఎందుకంటే సీతారాముల కళ్యాణం అంటే అది మామూలు కళ్యాణం కాదు, జగత్ కళ్యాణం, లోక కళ్యాణం. అంటే లోకంలో ఉన్నటువంటి సర్వ ప్రజలందరికీ సర్వ ప్రాణులకి శుభాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేది సీతారాముల కళ్యాణం. అటువంటి రామచంద్ర స్వామి త్రేతాయుగంలో పునర్వసు నక్షత్రంలో ఇవాళ జన్మించినటువంటి స్వామిని మనం ఇవాళ ఆరాధిస్తాం. రాముడంటే మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు. నిజంగా ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తే లోకంలో ఇప్పుడు కనబడుతున్నటువంటి చిక్కులు సమస్యలు మనకు ఉండవు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తే లోకం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుందనేదే రామాయణం యొక్క తాత్పర్యం. ఈ శ్రీరామనవమి యొక్క తాత్పర్యం కూడా ధర్మాన్ని మనం చక్కగా పాలించి సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మా భక్తులందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన సాయిదత్తపీఠం శ్రీవిష్ణు దేవాలయం తరపు నుంచి రఘుశర్మ శంకరమంచిని మీ అందరికీ తెలుసు. మన దేవాలయంలో శ్రీరామనవమి వసంత నివర్తి సెలబ్రేషన్స్ లాస్ట్ 9 days నుంచి అంగరంగ వైభవంగా జరిగిన విషయం ఉగాది రోజు మీరందరూ చెప్పారు. అలాగే మార్చి 29th ఉగాది రోజు ఉగాది మనం చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో చక్కగా ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా వాల్మీకి రామాయణం, సంపూర్ణ రామాయణాన్ని పారాయణ చేయించాం మనం ఉదయం సాయంత్రం. అలాగే ప్రతిరోజు సుందరాకాండ పారాయణ జరిగింది. అలాగే ప్రతిరోజు ఈవినింగ్ 6 PM లలిత అమ్మవారి అభిషేకం, లలిత అమ్మవారి సహస్రనామోచన పూజ, కుంకుమార్చన. అది కాకుండా మన సుదర్శన శర్మ గారి ఆధ్వర్యంలో నవావరణ పూజ ప్రతిరోజు 5 PM నుంచి 9 PM వరకు ప్రతిరోజు 4 hours 12 hours పట్టేది. 9 రోజులు నవావరణ పూజ చేసుకున్నాం. మన వాల్మీకి రామాయణాన్ని నా సోదరులు, సంస్కృత సోదరులు శ్రీ బ్రహ్మశ్రీ శ్రీనాథ శర్మ గారు, శ్రీ మహాదేవ శర్మ గారు చక్కగా జరిపించారు. అలాగే నిన్న శనివారం, ఈరోజు ఆదివారం, నిన్నటి రోజున ఉదయం అమెరికా ప్రకారం April 5th రామనవమి అవటం, ఇండియాలో April 6 అయింది. కానీ రామనవమి రోజు శనివారం రావటం వల్ల ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం ఉంటుంది. కానీ కళ్యాణం ఉండటం వల్ల అభిషేకాన్ని శుక్రవారానికి మార్చుకున్నాం. శుక్రవారం బాలాజీ అభిషేకం చేసుకొని శనివారం ఎర్లీ మార్నింగ్ 5:15 బాబా గారి హారతి, కాకడ హారతి, 6 AM సుప్రభాత సేవ, అలాగే 6:45 బాబా నవగ్రహాలకి, బాబా ఉత్సవమూర్తికి, అలాగే శనీశ్వర భగవానికి అభిషేకం చేసుకున్నాం. 8:30 AM గౌరీ పూజ, సీతమ్మ వారిని కూర్చోబెట్టుకొని గౌరీ పూజ చేసాం. 9 PM ప్రతి రామనవమికి మనం బాబా గారికి స్పెషల్ పూజ చేస్తాం. ఒకసారి యాపిల్స్తో, ఒకసారి ఫ్లవర్స్తో, ఒకసారి బనానాతో ఇలా చేస్తుంటాం, ఆరెంజ్లతో. కానీ ఈసారి మళ్ళీ బనానాలతో బాబా గారికి స్పెషల్ పూజ చేసాం. 9 o'clock 9:45 AM సీతారామ కళ్యాణాన్ని ప్రారంభించాం. ముందు ఎదుర్కోళ్ళు జరిపించి అటు ఇటు అమ్మవారికి, అయ్యవారికి ఎదుర్కోళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఎంతోమంది భక్తులు వచ్చారు, దాతలు, కూర్చునే కళ్యాణ దాతలు, వీళ్ళందరూ కూర్చొని అందరూ వచ్చారు. అందరం కలిసి ఊరేగింపుగా కళ్యాణ మండపంలోకి వెళ్ళి కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణాన్ని 10:15 ప్రారంభిస్తే మధ్యాహ్నం 1:30 2 o'clock అయింది. చక్కగా జరిపించారు మన అర్చక స్వాములు, మన సంస్కృత సోదరులు కలిసి వ్యాఖ్యానం చెబుతూ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 30 మంది దంపతులు కింద కూర్చున్నారు, పైన మెయిన్ దంపతులుగా ఒక 6 దంపతులు కూర్చున్నారు. చాలా చక్కగా జరిగింది. అయిన తర్వాత అందరికీ పానకము, వడపప్పు, అలాగే మహాప్రసాదం భోజనాలు, స్పెషల్ భోజనాలు ఏర్పాటు చేసాం. అది కాకుండా రెగ్యులర్గా వచ్చే భక్తులకి 12 o'clock దాకా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి 12 o'clock నుంచి బాక్సెస్ ప్యాక్ చేసి మన భక్తులు, మన వాలంటీర్స్, HDP వాలంటీర్స్ అందించారు. మధ్యాహ్నం 12 నుంచి శనివారం రాత్రి అరౌండ్ 10 లోపు సుమారుగా
ఒక 3,500 4,000 మంది భక్తులు వచ్చి పాల్గొన్నారు, దర్శనం చేసుకున్నారు. అందరికీ బాక్సులు అందించారు. మరలా సాయంత్రం 5 PM హారతి, 5:30కి మన విష్ణాస్త్రం పారాయణ చేసుకొని 6 PM స్వామివారి లలితామ్మవారి పూజ, లలిత కుంకుమార్చన, నవవారిని పూజ జరుగుతుండగానే 7 PM శతగలార్చన మనం ఎవరి ఇయర్ చేసుకుంటాం. ఒక 108 మంది పైన పిల్లలు కూర్చొని, పిల్లలు పెద్దవాళ్ళు 150 మంది దాకా కూర్చున్నారు. 9 కీర్తనల్ని మన రేఖమ్మ టీచర్ ఆవిడ ఆధ్వర్యంలో మన శతగలార్చనని ఏర్పాటు చేసాం. రాముల వారికి సమర్పించారు. ఆ కార్యక్రమం జరిగింది. అదైన తర్వాత ఇంట్లో మెయిన్ టెంపుల్లో 8 o'clock నుంచి 9 o'clock వరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు వచ్చి భజన్స్ చేశారు. ఆ భజన్స్ అయిన తర్వాత సేజారతి ఇచ్చుకొని ఆ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రోజున 6th ఆదివారం, ఈరోజు ఉదయం కూడా గణపతి అభిషేకాలు అవన్నీ చేసుకొని ఉదయం 9 AM నుంచి 12 noon వరకు నవవారిని పూజ చేసుకొని 25 మంది ముత్తైదులకి సువాసిని పూజ చేసుకున్నాం. చాలా చక్కగా జరిగింది ఆ పూజ కూడా. అదైన తర్వాత అర్చన చేసుకొని మరలా 5 PM హారతి, 5:30కి విష్ణాసనం చేసుకుని ఈసారి 6 PM కల్లా రాముల వారి పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందాక సాయంత్రం పట్టాభిషేకం జరిగింది. చాలా చక్కగా జరిగింది. పట్టాభిషేకం అయిపోతూనే బాబా పల్లకి, మాతాజీ పల్లకి, అలాగే రాములవారి పల్లకి తీసుకొని భక్తులందరం కలిసి సుమారుగా ఒక 2,200 మంది 300 మంది భక్తులు పార్టిసిపేట్ చేశారు. ఆ 3 పల్లకీలు తీసుకొని బయటికి ఊరేగింపుగా వెళ్ళాం. జలోష్ డోలు వాళ్ళు ఒక 30 మంది దాకా వచ్చారు. డోల్స్ వాళ్ళు డ్రెస్సులు వేసుకొని చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. అందరం డ్యాన్సులు వేసుకుంటూ, అలాగే పాటలు పాడుకుంటూ, నామ సంకీర్తనలు చేసుకుంటూ ఒక గంటన్నర సేపు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసుకొని లోపలికి వచ్చి హారతి ఇచ్చుకొని ఈ రోజుతో ఇప్పుడు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు అందరూ మహాప్రసాదం తీసుకుంటున్నారు. ఇవాళ కూడా అందరూ చాలామంది బాక్సులు తీసుకెళ్లారు. ఎంతో సంతోషంగా జరిగింది. ఈ కార్యక్రమం ఇలా జరగడానికి ఎంతోమంది సహకారం. మీకు ఎప్పుడు చెబుతూనే ఉంటాను, ఒక్కళ్ళ వాళ్ళు జరగదు. దాతలు, అలాగే స్టాఫ్, అలాగే మా SDP వాలంటీర్స్, మగవాళ్ళు, ఆడవాళ్ళు, అలాగే అన్ని టీమ్స్, ఫ్లవర్స్ టీమ్స్ ఏంటి, మన ఫుడ్ టీం ఏంటి, కిచెన్ టీం ఏంటి, అన్ని టీమ్స్ వారి ఫ్రంటర్స్కి ఏంటి, అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాల్ని అందరికీ చూపిస్తున్న మీ టీవీ వారికి, యాజమాన్యానికి, దాంట్లో ఉన్న అన్నలు తమ్ములు అందరికీ కూడా పేరున రామనవమి శుభాకాంక్షలు. చూసే ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రమూర్తి, సాయినాథ, శ్రీమాత అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.